అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. యాక్ట్స్ చాప్టర్ 10, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలు నేను ఈరోజు మీ గమనానికి తీసుకొని వస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనము నుండి నేను చదువుతున్నాను. నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. యాక్ట్స్ చాప్టర్ 10 రీడింగ్ ఫ్రమ్ వర్స్ 9, 9వ వచనం. మీరందరూ అక్కడే ఉంటే ఆమేన్ చెప్పండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అందరూ ఆ మాట చెప్దామా? పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పట వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి. మీ నామాన్ని అత్యున్నతంగా మరొకసారి మా మధ్యలో మహింపరచుకొనండి. మేము నాయన ఏమి చూడవలనని నీ వాక్యములు ఉద్దేశించున్నావు, అది చూచుటకు మా మనోనేత్రములు వెలిగించండి తండ్రి. నీ యొక్క కార్యములు నిరాటంకముగా మా మధ్యలో జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. సో ఐ డోంట్ నో, బట్ గత కొన్ని వారాలుగా నేను ప్రార్థన గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన ఎంత ప్రాముఖ్యం మన జీవితాలకు అని తెలుసుకోవటం కంటే కూడా అది ఆచరించటం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన గురించి మాట్లాడటం చాలా సులువే, ప్రార్థన గురించి తెలుసుకోవటం సులువే, కానీ ప్రార్థన చేయటమే చాలా కష్టం. ఎందుకంటే ఇట్ టేక్స్ సాక్రిఫైస్. ప్రార్థన అంటేనే త్యాగము. వాక్యం చెప్పటం సులువే చాలామందికి. దే లవ్ టు ప్రీచ్, దే లవ్ టు స్పీక్, దే లవ్ టు పబ్లిక్ గ్యాదరింగ్స్లో మాట్లాడటానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. కానీ ప్రార్థన అంటే ఇట్ టేక్స్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎనర్జీ. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో గడపటం అనేది అది త్యాగంతో కూడినది కనుక అది చాలా 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 ప్రాముఖ్యమైనది. అందరూ చేయలేరు. కానీ విశ్వాసులు, రక్షించబడిన వారు ప్రార్థన వారి యొక్క జీవితముగా మార్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేయర్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవిత విధానముగా ప్రార్థన లేకపోతే మనం దేవుని కార్యాలు చూడలేం. చాలాసార్లు క్రైస్తవులు ఎక్కడితో ఆగిపోతారంటే భోజనం ముందు చేసే ప్రార్థన దగ్గర ఆగిపోతారు. నమ్మకంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు చేసే పని ఏంటంటే భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తాడు. చాలామంది అది కూడా చేయని వాళ్ళు ఎవరిని ఉంటే మరి నేనేం చేయలేను. భోజనం చేసే ముందు ప్రభా ఆహారాన్ని దీవించు, వండిన హస్తాలు దీవించు, ఆమెన్. చాలామంది ఆమెన్ చెప్పేలోకి ఫస్ట్ ముద్ద అయిపోతుంది. సో ఇట్లాగా చాలామంది భోజనానికి ముందు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా యాక్సిడెంట్ల గురించిన న్యూస్ వస్తే ప్రయాణం ముందు కూడా ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక భయం మనిషికి కలుగుతుంది కనుక. సో బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్నిసార్లు కొంతమంది రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నిద్రలో ప్రభు వచ్చేస్తాడేమో, విడిచిపెట్టబడతామేమో అన్న ఒక భయం ఉంటుంది కొంతమందికి. అలసిపోయి పడుకొని ప్రార్థన చేసుకోవటం మర్చిపోతే, అయ్యో ప్రభు అలసిపోయిన ఈ రోజుకి నేను లెగలేనులే అని చెప్పి పడుకొని ప్రార్థన చేసే విశ్వాసులు కూడా ఖచ్చితంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ కేవలము భోజనం ప్రార్థన, లేకపోతే ప్రయాణం కొరకు ప్రార్థన, ఏదో అవసరత కొరకు ప్రార్థన, ఏదో సమయం కొరకు ప్రార్థన, వాటికే నీ ఆత్మీయ జీవితం పరిమితి అయిపోతే నీవు చాలా 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 లో స్టేట్లో నువ్వు ఉన్నావని గ్రహించాలి. ఆత్మీయంగా నీవు పరిపక్వతలోనికి రావాలంటే, నీవు ఎదిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవునితో ఎడతెగని సహవాసము చాలా 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 ప్రాముఖ్యం. ఎంత సమయము అన్నది ప్రక్కన పెడితే కన్సిస్టెంట్ కనెక్షన్ చాలా ప్రాముఖ్యం. దేవునితో ప్రతి దినము కన్సిస్టెంట్గా ప్రార్థన వాక్యములో నీవు సహవాసం చేయటం అలవర్చుకున్నప్పుడు స్లోగా ఆ టైం ఇంక్రీజ్ చేస్తూ చేస్తూ అది నీ జీవితాన్ని చాలా 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 ఆరోగ్యముగా, అనగా ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా, నీ స్పిరిచువల్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా కలిగిన ముందుకు వెళ్ళటానికి నీకు అవకాశం ఉంటుంది. సో గనుక ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఏవి కూడా పొందుకోలేం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మన జీవితంలో పొందాలి అని అంటే
ప్రార్థన మాత్రమే వాటిని అన్లాక్ చేస్తుంది, మరొక మార్గం లేదు. బాగా వినాలి. నీ భౌతిక పరిధి, నీ భౌతిక సామర్థ్యం, నీ భౌతిక శక్తి, నీ భౌతికపరమైన అనుభవము, జ్ఞానము అవి కొంతమేరకే పనిచేస్తాయి. అవి ఒకానొక టైంలో పనిచేయవు. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పరిధులలో, కొన్ని సందర్భాలలో నీ కలిగిన జ్ఞానము, నీ కలిగిన ఇన్ఫ్లుయెన్స్, నీ కలిగిన అనుభవము అవి పనిచేయవు, అవి ఆగిపోతాయి. మరి ఆ ఆగిపోయిన దగ్గర నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, నీ పని పూర్తవ్వాలంటే ఏం చేస్తావు? నీ బలము ఆగిపోయిన దగ్గర, నీ శక్తి ఆగిపోయిన దగ్గర దేవుని శక్తి జోక్యము చేసుకునే అనుభవంలోనికి నీవు రావాలంటే నీకు ప్రార్థనా జీవితం అనేది చాలా 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 ప్రాముఖ్యమని మీరు గ్రహించాలి. సో అందుకనే ప్రభు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, యూ నీడ్ టు అన్లాక్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ త్రూ ప్రేయర్. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన సమస్తము ప్రార్థన ద్వారా నీవు నీ జీవితంలోనికి విడుదల చేసుకోవాలి. హల్లెలూయా. కేవలము మీ జ్ఞానము పైన ఆధారపడి జీవించొద్దు. కేవలము మీ విద్య పైన, మీకున్న పలుకుబడి పైన ఆధారపడి జీవించొద్దు. అవి కొంతమేరకే. కానీ దేవుని శక్తి, దేవుని కృప నీ భౌతిక సామర్థ్యమునకు మించిన కార్యాలు చూడటానికి సహాయపడుతుంది. పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. మధ్యాహ్నం 12 అంటే అది ఎండ ఉండే సమయం అని నేను అనుకుంటున్నాను. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిద్దె మీదకి ఎక్కి అతడు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మేబీ హీస్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ ప్లేస్ వేర్ హీ కెన్ గెట్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒంటరిగా గడపటానికి ఒక సమయం, ఒక స్థలము కొరకు పేతురు చూస్తున్నాడేమో. కింద ఇల్లంతా హడావుడిగా ఉంది, బిజీగా ఉంది. యేసు ప్రభుతో పాటు బ్రతికి ప్రయాణించిన శిష్యుడు మరి ఇంటికి వస్తే ఇల్లు హడావుడిగానే ఉంటుంది కదా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరములు తిరిగి ప్రయాణించి దగ్గరగా నడిచిన పేతురు, దేవుని చేత వాడబడుతున్న పేతురు, ఆది సంఘంలో మూల స్తంభముగా ఉన్న పేతురు, పెంతెకోస్తునకు కారకుడైన పేతురు, అన్ని ఆత్మవరములు కలిగిన శక్తివంతమైన పేతురు ఇంట్లోకి వస్తే మరి ఇల్లంతా హడావుడిగానే ఉంటుంది. సో హీస్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ ప్లేస్ టు గెట్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపటానికి పేతురు మిద్దె మీదికి 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కను. 10వ వచనం, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరును. సో మనందరికి ఆకలి వేసినట్లుగానే పేతురుకు కూడా ఆకలేసింది. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరును. ఇంటి వారు భోజనము ఇంకా సిద్ధం చేస్తూనే ఉన్నారు. భోజనము వంట ఇంకా పూర్తవ్వలేదు. బట్ పీటర్ వాజ్ హంగ్రీ. నా ఇదే ప్రాముఖ్యమైన విషయం, బాగా గమనించాలి. చాలాసార్లు మన నీడే మన టెంప్టేషన్ అవుతుంది, మన అవసరతే అది. ఆకలి అనేది ప్రతి మనిషికి కలిగేది. భోజనం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, అది మన అవసరత. అది ఒక నేచురల్ అవసరత. ప్రతి ఒక్కరు బ్రతకాలంటే, బలంగా ఉండాలంటే వారు భుజించాలి, వారికి ఆహారం కావాలి. ఆకలి అనేది దేవుడు మానవునిలో పెట్టాడు. అయితే కొన్నిసార్లు అది ఒక శోధనగా కూడా మారే ప్రమాదం ఉంది. అందుకనే ఉపవాసము చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే ఉపవాసం ఉన్నప్పుడు వెన్ యూ గెట్ హంగ్రీ, నీకు ఆకలేసినప్పుడు ఆ టైంలో దట్స్ ద టైం, ఆ ఆకలేసే టైమే నీ శరీరము మాట్లాడుతున్న సమయం. అది నీ శరీరం మాట్లాడుతున్న సమయంలో దేవుని వాక్యముతో, ప్రార్థనతో శరీరం యొక్క స్వరమును గనక మౌనము చేయగలిగితే ఆ సమయంలోనే దేవుని యొద్ద నుంచి నీకు ప్రత్యక్షతలు కలిగే సమయం అది. హల్లెలూయా. దట్స్ హౌ ఫాస్టింగ్ వర్క్స్. ఉపవాసం పనిచేసే విధానం అదే. మనం ఎందుకు ఉపవాసం ఉంటామంటే దేవునితో సమయాన్ని గడపటానికి, మరింత లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి, దేవుని స్వరమును వినటానికి. సో పేతురు మిక్కిలి ఆకలిగొన్నాడు. ఆకలిగొన్న టైంని పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. హౌ ఈస్ హీ మేనేజింగ్ ద టైమ్ వెన్ హీ వాజ్ హంగ్రీ. నౌ దిస్ వెరీ ఇంపార్టెంట్. అతడు భోజనం సిద్ధపరిచేలోపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే ఇంకొక పని చేయొచ్చు. ఇంటి వారి దగ్గర కూర్చొని అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాలు దించేస్తాను పొయ్యి మీద అంటే ఈ లోపు అక్కడ కూర్చొని వారితో మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ఆ సమయమును తన శరీరము మాట్లాడుతున్న సమయము, తనకు ఆకలి కలిగిన సమయంలో అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఆ పర్టిక్యులర్ టైంలో, ఆకలి కలిగిన సమయంలో, ఆ ఆకలి
తీరక ముందే వైల్ హీ వాస్ ప్రేయింగ్, అతను ప్రార్థిస్తూ ఉండగా అతడు పరవశుడై, 10వ వచనం చూడండి, చివరి మాట అందరము కలిసి చూద్దాం. అతడు పరవశుడై ఆకాశము తెరవబడుట చూచెను అని చెప్పండి. తెరవబడుట చూచెను. హల్లెలూయా. సో అతడు పరవశుడై ఆకాశము తెరవబడుట చూచెను. సో వాట్ ఓపెన్డ్ హెవెన్ ఓవర్ పీటర్? పేతురు పైన ఆకాశము ఏది తెరిచిందంటే పేతురు యొక్క ప్రార్థన. వైల్ హీ వాస్ ప్రేయింగ్ హీ ఫెల్ ఇన్ ట్రాన్స్. అతడు పరవశుడు. తెలుగు బైబిల్లో పరవశుడు చాలా అద్భుతమైన మాట. ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్ అన్నమాట. పరవశుడు అంటే దాన్ని విడదీస్తే తెలుగు పండితులు ఎవరైనా ఉంటే పరుని వశము. హీ వెంట్ ఇన్ టు సమ్ అదర్స్ డొమినియన్ ఆర్ సమ్ అదర్స్ కంట్రోల్. మరొకని వశమైపోయాడు పేతురు. ఎవని వశమైపోయాడంటే ఎవరికైతే ప్రార్థిస్తున్నాడో ప్రార్థించు వాని వశములోనికి వెళ్ళిపోయాడు పేతురు. నో, దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ దట్ యు నీడ్ టు ప్రే. అటువంటి ప్రార్థన అనుభవంలోనికి విశ్వాసులు వెళ్ళాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నా భాష అందరికి అర్థమవుతున్నట్లయితే ఆమెన్ చెప్పాలి. సో పీటర్ వాస్ ప్రేయింగ్. పేతురు ప్రార్థిస్తున్నాడు, పరవశుడు. నా ఇది చాలా పవర్ఫుల్ మాట. ఈ దినాల్లో ఉన్నట్లుగానే ఆ దినాల్లో కూడా యూదులకి అన్యులకు మధ్య భేదం ఉండేది, చాలా వివక్ష ఉండేది. యూదులు అన్యులతో మాట్లాడేవారు కాదు, యూదులు అన్యులతో భోజనం చేసేవారు కాదు, యూదులు అన్యులతో సాంగత్యం చేయకూడదు. యూదులు అన్యులు కలిసి జీవించరు, కలిసి బ్రతకరు, కలిసి పడుకోరు, కలిసి ప్రయాణించరు. ఎందుకంటే యూదులకి ఒక నిష్ట ఉండేది, అన్యులను తాకితే అపవిత్రులు అయిపోతారని. అటువంటి సమయంలో అన్యులలో ఉన్న ఒకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని శక్తి కొరకు, దేవుని సంధింపు కొరకు. అన్యులలో ఉన్న ఆ ఒకని ప్రార్థనను బట్టి యూదులలో ఉన్న పేతురుని దేవుడు దర్శించడం ఆరంభించాడు. హల్లెలూయా. ఆ అన్యులలో ఉన్న ఒకడెవరంటే కొర్నేలి. ఈ మొదట వచ్చిన నుంచి అదే కనిపిస్తుంది. కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను. అతడు పగలు 3 గంటల సమయంలో అతడు ప్రార్థిస్తూ ఉండగా దేవుని దూత వచ్చి కొర్నేలి దగ్గర నిలబడి కొర్నేలితో మాట్లాడి యొప్పే అనే పట్టణమునకు పంపించి అక్కడ సీమోను, చర్మకారుడైన సీమోను ఇంటిలో ఉన్న సీమోను పేతురుని పిలుచుకురమ్మని దేవుని దూత స్వప్నమందు కనపడి అతనితో మాట్లాడాడు. Now my point is, look at how prayer connecting to prayer. How praying people are getting connected to praying people. నీ ప్రార్థన ఏం చేస్తుందంటే నువ్వు ప్రార్థించు వ్యక్తివైతే ప్రార్థించు వ్యక్తితో నీ కనెక్షన్స్ ఏర్పడతాయి. నువ్వు ప్రార్థించు వ్యక్తివైతే నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో అది నెరవేర్చబడుటకు మరొక వ్యక్తి, దేవునికి అందుబాటులో ఉండే మరొక వ్యక్తిని నీ కనెక్షన్లోనికి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఆ ప్రార్థనకే జవాబు దేవుడు పేతురుని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కనుక. ఆ దర్శనం అంతా మీకు తెలుసు, బట్ దట్స్ నాట్ మై పాయింట్ టుడే, దట్స్ నాట్ మై సబ్జెక్ట్. అతడు పరవశుడై, అతడు ప్రార్థిస్తూ ఉండగా పరవశుడై ఆకాశము తెరవబడుట చూచెను. వాట్ ఓపెన్స్ హెవెన్ ఓవర్ యువర్ లైఫ్? నీ జీవితం పైన, నీ కుటుంబం పైన, నీ బిడ్డల పైన పరలోకమును తెరిచేది ఏంటి? నీ ప్రార్థన. ఇట్ ఈస్ యువర్ ప్రేయర్ దట్ ఓపెన్స్ హెవెన్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ యువర్ ప్రేయర్ దట్ ఓపెన్స్ హెవెన్ ఓవర్ యువర్ చిల్డ్రన్. ఇట్ ఈస్ యువర్ ప్రేయర్ దట్ ఓపెన్స్ హెవెన్ ఓవర్ యువర్ మ్యారేజ్. నీ వివాహ వ్యవస్థ, నీ వివాహ సంబంధం పైన, నీ కుటుంబ జీవితం పైన ఆకాశమును తెరిచేది ఏంటంటే నీ ప్రార్థన. హల్లెలూయా. Come on, loud hallelujah. I want to read this verse in Amplified Classic version. ఈ వచనాన్ని, ఇదే వచనాన్ని Amplified Classic versionలో నేను చదువుదాం అనుకుంటూ ఉన్నాను. And the next day around noon, as Cornelius men were approaching Joppa, Peter went up to the flat roof of the house to pray. He was hungry and wanted to eat. But while lunch was being prepared, he fell into a trance and entered into another realm. నేను ఆ మాట చెప్పడానికి చదివాను. While he was praying, or while the meal was being prepared, మీకు కనపడితే ఆమేన్ చెప్పండి. While the lunch was being prepared, he fell into a trance and entered into another realm. Come on, hallelujah. కనపడిందా? While lunch was being prepared, he fell into a trance and entered into an other realm. మరొక పరిధిలోనికి ప్రవేశించాడు.
పేతురు ప్రార్థిస్తూ ఉండగా మరొక పరిధిలోనికి, అదే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నీకు ఒక పరిధి ఉంది, నీ జ్ఞానమునకు ఒక పరిధి ఉంది, నీ అనుభవమునకు ఒక పరిధి ఉంది, నీ నైపుణ్యతకు ఒక పరిధి ఉంది, నీకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఒక పరిధి ఉంది, నీ శక్తికి ఒక పరిధి ఉంది. నీ జ్ఞానం అయిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు, నీ శక్తి అయిపోయిన దగ్గర ఆగిపోతావు, నీ సామర్థ్యం అయిపోయిన దగ్గర ఆగిపోతావు. కానీ మరొక పరిధి దేవుడు సిద్ధపరిచాడు, అది దేవుని పరిధి. కమాన్, నీవు నీ పరిధిలో ఆగిపోక దేవుని పరిధిలో నుంచి పని చేయాలని, దేవుని పరిధిలోనికి దేవుడు నీకు యాక్సెస్ అనుగ్రహించాడు. ఆ యాక్సెస్ నీకు ఎలాగంటే ప్రార్థన ద్వారా మాత్రమే. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అందుకనే మీరు చరిత్రలో కొంతమందిని చూస్తే మనుషుల వలన జరగలేని కార్యములు వారు మనుషులుగానే చేశారు. కారణం ఏంటంటే వారు దేవుని పరిధిలో నుంచి పని చేశారు కనుక. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా ఉండ హల్లెలూయా. మీరు దైవజనుడు ఆండ్రూ వుమెక్ అన్న పేరు విన్నారా? ఆండ్రూ వుమెక్ వాజ్ ఏ వండర్ఫుల్ పవర్ఫుల్ టీచర్. చాలా అద్భుతమైన దైవజనుడు. నేను చాలా సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను ఈ టెస్ట్ మనీ విన్నాను. 10-12 ఏళ్ల క్రితం విన్న టెస్ట్ మనీ. ఎ గ్రేట్ టీచర్ ఆండ్రూ వుమెక్. ఆయనకి 2 కుమారులు. వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ళ పెద్ద అబ్బాయి ఫోన్ చేసి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఫోన్ చేసి, ఆయన దగ్గర సెల్ ఫోన్లు, ఇట్ వాజ్ ఇన్ ఇయర్ 2000 or 2001 ఐ గెస్, ఫోన్ చేసి, డాడీ తమ్ముడు చనిపోయాడని చెప్పాడంట. ఫోన్ చేసి, చిన్న కొడుకు చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు అంటే, ఇప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, తమ్ముడు చనిపోయాడా? ఓకే, ఎవ్వరు కూడా తమ్ముడిని ముట్టుకొనివ్వద్దు, ఎవరికి చెప్పొద్దు, నేను బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాము. సరే, కారు ఎక్కాడు. ఓకే డాడీ అన్నాడు. ఇతను కారు ఎక్కాడు. కారు ఎక్కేసి బయలుదేరారు. తన వైఫ్ బయలుదేరి వెళ్తా ఉన్నారు. దేవర్ ప్రేయింగ్. దుఃఖం వచ్చేస్తూ ఉంది, ఎందుకంటే చిన్న కొడుకు చనిపోయాడు. దుఃఖం వచ్చేస్తుంది. బట్ దేవర్ ప్రేయింగ్, దేవర్ బిలీవింగ్ గాడ్. దేవుని విశ్వాసం ఉంచారు. సడన్గా తనకి ఎవరో 2 తెలియని వారు ఆ బిడ్డ పుట్టిన తర్వాత వచ్చి ప్రవచించుట గుర్తొచ్చింది. ఆ ప్రవచనాలు గుర్తొచ్చినాయి. దట్ ప్రొఫెటిక్ వర్డ్స్ గుర్తొచ్చినాయి. గుర్తురాగానే వెంటనే అన్నాడంట, ప్రభువా, ఆ ప్రవచనము నీ యొద్ద నుంచే వచ్చినదైతే, నా కుమారుడు పైన పలికిన ప్రవచనములు అది నీ ద్వారానే కలిగినవైతే, మరి ఆ ప్రవచనాలు నెరవేరాలి కదా. నా కొడుకు చనిపోవటానికి వీల్లేదు అని తన వైఫ్తో చెప్పాడంట. నో, వి ఆర్ గోనా ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ మిరకిల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అసలు ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన మిరకల్ మనం చూడబోతున్నాం. ఏంటంటే, వి ఆర్ గోనా సీ అవర్ సన్ అలైవ్. మనం ఇంటికి వెళ్ళేసరికి మన కొడుకు సజీవంగా మనం చూడబోతున్నాం అన్నాడంట. తన భార్యకి అర్థం కాల, ఎందుకంటే ఆల్రెడీ చనిపోయాడు. అతను అట్లాగే ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇంటికి రీచ్ అయ్యారు. అప్పటికి వాళ్ళ అబ్బాయి చనిపోయి 5 hours అయిపోయింది. 5 గంటల సమయం అయిపోయింది. ఇంటికి రీచ్ అయ్యారు. ఇంటికి రీచ్ అయ్యి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి, ఇంటి దగ్గర లేరు, ఎందుకంటే అప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో చనిపోయాడు. సో హాస్పిటల్కి రమ్మంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి విషయం ఏంటంటే, ఆ అబ్బాయి కరెక్ట్గా ఇతను హాస్పిటల్కి వచ్చే ఒక 10 నిమిషాల ముందే లేచి కూర్చున్నాడు అంట. హల్లెలూయా. Come on, louder. Hallelujah. కూర్చొని చూస్తే అప్పటికే తన ఇస్ అన్ అమెరికన్ వైట్ బాయ్, బ్లాక్ అయిపోతుంది శరీరం. తన కాలుకి ఆ ట్యాగ్ వేసేసారు చనిపోయాడని. అక్కడ లోపల చనిపోయిన తర్వాత అక్కడ లోపల మార్క్ మీద పడుకోబెట్టేశారు, లోపల పెట్టేశారు. సో 5 hours he was dead. బట్ హీ కేమ్ బ్యాక్ టు లైఫ్. మరలా తిరిగి బ్రతికాడు. హీ స్టిల్ అలైవ్ నౌ. దేవుడు వారికి తర్వాత పిల్లల్ని ఇచ్చాడు, పెండ్లైంది. హీస్ నార్మల్. ఏ మనిషి చేయగలడు? ఏ మనిషి వలన జరుగుతుంది కార్యం? మనుషుల వలన జరిగే కార్యములు కావివి. కమ నాతోనే ఉంటామని చెప్పండి.
దేవుడు నీ శక్తికి మించి, నీ సామర్థ్యమునకు మించి నీ ద్వారా తన కార్యములు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. కేవలము నీ శక్తి దగ్గర నువ్వు ఆగిపోతే, నీ సామర్థ్యం దగ్గర ఆగిపోతే ఏమి అకంప్లిష్ చేయలేం మనం. ఎందుకంటే చాలామంది అంటారు, మాకు వచ్చే జీతమే మాకు సరిపోవట్లేదు. సరిపోదు, నీ సామర్థ్యం సరిపోదు. నీవు సమృద్ధిగా బ్రతకటానికే కష్టమవుతుంది. అందుకని యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, యూ నీడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని జోక్యము నీ జీవితంలో కావాలి. దానికి ప్రార్థన చాలా చాలా అవసరము. And while they were still preparing the food, I'm reading from TPT, he fell into trance and entered into another realm. Wow. అతడు మరొక పరిధిలోనికి ప్రవేశించాడు. As the heavenly realm opened up. Next verse lo, as the heavenly realm opened up. Hallelujah. ఒక పరలోక పరిధి తెరవబడింది పేతురు ప్రార్థిస్తూ ఉండగా. డే బిలీవర్, ప్రియ విశ్వాసి, ఆ పరిధిలో దేవుడు సమస్తమును సాధ్యపరిచే పరిధి అది. ఆ పరిధి నీ ప్రతి రోగము స్వస్థపరచబడే పరిధి అది. నీ ప్రతి కన్నీరు తుడవబడే పరిధి అది. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితి పరిష్కరించబడే పరిధి. ఆ పరిధిలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నాతో మాట్లాడుతూ అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద డోర్వే టు ద రెల్మ్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిధిలోనికి ప్రార్థనే ద్వారము. ఆ దేవుని పరిధిలోనికి నీ ప్రార్థనే ద్వారము. ఫ్లెష్ హ్యాస్ నో యాక్సెస్ ఇంటు ద రెల్మ్ ఆఫ్ గాడ్. శరీరమునకు దేవుని పరిధిలోనికి అనుమతి లేదు. యూ కెనాట్ గెట్ దేర్ త్రూ యువర్ ఫ్లెష్. నీ శరీరము ద్వారా, అనగా నీ శరీర కోరిక, నీ శరీర ప్రయాస, నీ శరీర ఆలోచనలు, నీ శరీర సంబంధమైన వాటి ద్వారా నువ్వు ఆ పరిధిలోనికి ప్రవేశించలేవు. యూ కెన్ నెవర్ గెట్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ ఫ్లెష్. అది జరిగే పని కాదు. ఇట్ ఈస్ యువర్ ప్రేయర్. సంబడి షౌట్ ప్రేయర్. ప్రేయర్ టేక్స్ యూ బియాండ్ యువర్ ఫిజికల్ ఎబిలిటీ. ప్రార్థన నీ యొక్క భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నిన్ను తీసుకొని వెళ్తుంది. ప్రేయర్ హెల్ప్స్ యూ అకంప్లిష్ బియాండ్ యువర్ ఫిజికల్ ఎబిలిటీ. నీ భౌతిక పరిధికి, నీ భౌతిక సామర్థ్యమునకు మించి నీవు సాధించుటకు ప్రార్థన సహాయపడుతుంది. అండ్ యువర్ ప్రేయర్ ఇస్ అన్ ఇన్విటేషన్ టు గాడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ యువర్ లైఫ్స్ మ్యాటర్స్. నీ జీవిత పరిస్థితుల్లో, నీ జీవితంలో దేవుడు జోక్యము చేసుకోవటానికి నీ ప్రార్థనే కారణమవుతుంది. నీవు లేచి ప్రార్థన చేయాలి. డియర్ మదర్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ప్రియ తల్లి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ప్రియ తండ్రి, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. వారికి ధనం సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, అన్ని సమకూర్చాలి, కరెక్టే, 100% ట్రూ. కానీ నీ పిల్లల కొరకు వాటన్నిటికంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. You need to teach them to pray. You need to pray for them. You need to pray with them. You need to teach them to pray. నీ జీవితము, నీ భవిష్యత్తు సమస్తము నీ ప్రార్థన పైన ఆధారపడి ఉందని నువ్వు గ్రహించాలి. నీ ప్రార్థన దేవుని పరిధికి ద్వారమై ఉన్నది. Prayer is a doorway to the realms of God. ఆ పరిధిలోని శక్తికి మించిన, నీ సామర్థ్యమునకు మించిన, నీ జ్ఞానమునకు మించిన కార్యములు. వావ్! 20 సంవత్సరాల్లో జరగాల్సిన 2 నిమిషాల్లో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎవరికో 10 ఏళ్ళు పట్టిన దేవుడు నీ కొరకు నెలలో చేయగలడు. అది ఆ పరిధిలో అలాగే జరుగుతాయి. యాక్సిలరేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి ఆ పరిధిలో. నువ్వు ఆ పరిధిలోనికి రావాలంటే ఇట్ ఈస్ త్రూ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ద్వారానే దాంట్లోనికి ప్రవేశించగలవు. మరొక మార్గము లేదు. నీ జ్ఞానము ద్వారా, నీ యొక్క నీ ఎడ్యుకేషన్ ద్వారా నీ ఆ పరిధిలోనికి వచ్చే అవకాశం లేదు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? యవనస్తులు, స్టూడెంట్స్, యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్, నేను చెప్తున్నాను, యూ షుడ్ ప్రే. మీరు ప్రార్థించాలి.
ప్రార్థించడం కేవలం అమ్మ బాధ్యత, నాన్న బాధ్యత కాదు, నీ బాధ్యత కూడా. యంగ్ పీపుల్ షుడ్ ప్రే. చాలా చాలా ప్రాముఖ్యం. దేవునితో సమయం గడపటం, దేవునితో సహవాసం చేయటం, ప్రార్థన చేయటం చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకనంటే ఇఫ్ యు డోంట్ ప్రే, దేవుడు పని చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఎప్పుడైతే దేవుడు ఆ పరిధిలోనికి పేతురుని తీసుకొని వెళ్ళాడో, వావ్, పేతురు ద్వారా జరిగే కార్యాలు చాలా చాలా బలముగా జరగటం ఆరంభించింది. దేవుడు గిద్యోను అలాగే దర్శించాడు. గిద్యోను పిరికివాడని మనకు తెలుసు వాక్యంలో నుంచి. గిద్యోను భయపడుతున్నాడు. మిద్యానీయులు కనపడకుండా గిద్యోను దాక్కొని ఉన్నాడు. ఎందుకంటే మిద్యానీయులు ఇశ్రాయేలుని చాలా భయంకరంగా హింసిస్తున్న టైం అది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దేని గురించి అయితే గిద్యోను భయపడుతున్నాడో, దేని గురించి అయితే గిద్యోను కలవరపడుతున్నాడో, ప్రభు వచ్చి గిద్యోను దగ్గర అన్నాడు, గిద్యోను, ఈ రోజున ద టైమ్ హ్యాస్ కమ్ దట్ యూ షుడ్ బిగిన్ టు టేక్ కంట్రోల్ ఓవర్ ద ఫియర్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. నీకు కలిగిన భయములన్నిటినీ అధిగమించి దానిని స్వాధీనము చేసుకునే రోజు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అయా, మిద్యానీయులు చాలా భయంకరంగా ఉన్నారు. అవును, వారందరినీ ఒకే మనిషిని హతము చేసినట్లుగా నువ్వు చేస్తావు అన్నాడు. దేవుడు మాట్లాడేవి చాలా వింతగా ఉంటాయి. దేవుడు చెప్పేవి చాలా వింతగా ఉంటాయి. ఏదైతే నువ్వు చేత కాదంటావో దాన్నే దేవుడు నీతో చేపిస్తాడు నువ్వు దేవునికి అప్పగించుకుంటే. ఏదైతే అసాధ్యమో నువ్వు అంటావో, నువ్వు దేవునికి అప్పగించుకుంటే దానిని ఖచ్చితంగా సాధ్యం చేసి చూపిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. అలాగే సీమోను దోణి తీసుకొని ఆ దోణిలో ఆ సముద్రంలోనికి వెళ్ళి పగలు చేపలు పట్టించి చూపించలేదా? గిద్యోను జీవితంలో దేవుడు అలాగే పనిచేస్తాడు. గిద్యోను అంటున్నాడు, నేను బలహీనుడు, మా గోత్రం ఎన్నికలేనిది, నేను ఇంట్లో కనిష్ఠుడు, నా వల్ల కాదు నాయన, మిద్యానీయులను నేను జయించలేను. లేదు లేదు లేదు, ద టైమ్ హ్యాస్ కమ్. సంబడి షౌట్, ద టైమ్ హ్యాస్ కమ్. మరలా ద టైమ్ హ్యాస్ కమ్. దేనికి వచ్చింది? దేనికి సమయం వచ్చింది? నీవు భయపడుతున్న ప్రతి భయమును నీవు స్వాధీనము చేసుకొని ఆధీనము చేసుకున్న సమయం వచ్చింది. The time has come to rule over the fears. The time has come to take dominion over the fears that you're having. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి భయము పైన నీవు ఆధీనము చేసే దినము దేవుడు తీసుకొని వచ్చాడు. ఒకే మనిషిని అర్థం చేసినట్లుగా చంపేస్తా ఉన్నాడు. గిద్యోనికి యుద్ధం తెలీదు, యుద్ధాభ్యాసం లేదు, యుద్ధం రాదు, ఇంతకుముందు ఎప్పుడు యుద్ధం చేసిన అనుభవం లేదు. 7వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 7, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమె చెప్తారా? రైట్. న్యాయాధిపతుల గ్రంథము, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు ఎట్లాగా గిద్యోను నడిపిస్తూ వచ్చాడో మనకు కనిపిస్తుంది. అతడు చాలా 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 భయపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. 9వ వచనం చదువుదాం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నేను నీవు లేచి దండు మీదకి పోవుము, నీ చేతికి దాన్ని అప్పగించెదను, పోవుటకు నీకు భయమైనది. చూసారా, హీ వాస్ అఫ్రైడ్, హీ వాస్ ఫియర్ఫుల్. పోవుటకు భయపడుతూ ఉన్నాడు. ఆ దండు మీదకి నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగిపోము. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. దేవుడు కొందరు మంచి పనివారిని, లేకపోతే మంచి అసోసియేషన్, మంచి కనెక్షన్స్ దేవుడిస్తాడు. పోవుటకు నీకు భయమైన ఎడల, చదవమ్మా, నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగిపోము అని చెప్పాడు. గో అలాంగ్ విత్ యువర్ సర్వెంట్. చదవమ్మా 11వ వచనం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును. చూసారా, as you are going you will be strengthened. దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. నీకు భయంగా ఉందా? పురాన్ని తీసుకొని వెళ్ళు. నీవు వెళ్తూ ఉండగా
వారు చెప్పుచున్న సంగతులను వింటూ ఉండగా నీ చేతులు బలపరచబడతాయి గిద్యోను. సరే దిగాడు. 12వ వచనం, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండ్రి అంట. ఎట్లా ఉన్నారు చెప్పండి? లెక్కకు మిడతల వలె. అమ్మో, గిద్యోను ఒక్కడే. ఇంకొంచెం భయం ఎక్కువై ఉండాలి గిద్యోనికి. అమాలేకీయులు, మిద్యానీయులు, తూర్పునున్నవారు, వారందరూ ఆ మైదానంలో మిడతల్లాగా చిన్న మిడతలాగా ఎంతమందిని నేను ఎట్లాగ గెలిచేది, ఎట్లాగ? ఆయనేమో ఒకే మనిషిని హతం చేసినట్టుగా వీళ్ళందరూ చంపేస్తా అన్నాడు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? వారి ఒంటెలు, అదే వచ్చిన చూడండి 12వ వచనం, వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. విస్తారమైనవి, లెక్కలేనన్న ఒంటెలు. ఇప్పుడు చెప్పండి గిద్యోను పరిస్థితి. అయ్యా, ఈ దేశం అంతా ఇంత మిడతల్లాగున్న రాళ్ళను చూస్తుంటేనేమో విస్తారమైన జనం అక్కడ మైదానంలో ఉన్నారు. ఈ సముద్ర తీరం మందల ఇసుక రేణువుల్లాగా వీరు ఒంటెలు ఉన్నాయి. వీళ్ళందరూ నేను జయించడం ఏంటి? ఒకే మనిషిని హతం చేస్తున్నట్టుగా నేను జయిస్తానా? గిద్యోనికి యుద్ధం రాదు కదా, అది గిద్యోను పరిధి. యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధ నైపుణ్యత కావాలి, యుద్ధాభ్యాసం కావాలి. సో గిద్యోను వల్ల కావట్లా. గిద్యోనుకు తెలుసు గిద్యోను చేయలేడని. దెన్ గాడ్ డిడ్ సంథింగ్. అప్పుడు దేవుడు ఒక పని చేశాడు. దేవునికి అర్థమైంది గిద్యోనికి నా సహాయం కావాలి అని. 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. సంబడి హల్లెలూయా చెప్పండి. యెహోవా ఆత్మ ఏమి చేశాడు? గిద్యోనును ఆవేశించును. అందరం ఆ మాట చూద్దాం. జస్ట్ దట్ లైన్ 1 2 3 గో. యెహోవా ఆత్మ, ఇంకోసారి, వన్ లాస్ట్ టైం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఐ లైక్ దట్ వర్డ్. ఎందుకని? గిద్యోను తన బలముతో, తన శక్తితో, తన సామర్థ్యంతో చేయలేడు. ఒకే మనిషిని హతం చేసినట్లుగా నువ్వు చేస్తావు అని దేవుడు గిద్యోనుకి చెప్పాడు. కానీ అది ఎలాగంటే గిద్యోను బలము, గిద్యోను శక్తి, గిద్యోను జ్ఞానము, గిద్యోను సామర్థ్యమును బట్టి కాదు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి దిగి వచ్చాడు. తెలుగు బైబిల్లో కంటే కూడా ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఐ విల్ రీడ్ ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ నౌ. AMPCలో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ clothed Gideon with himself and took possession of him. But the Spirit of the Lord clothed Gideon. గిద్యోను, యెహోవా ఆత్మ, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. యెహోవా ఆత్మ గిద్యోనుని వస్త్రము వలె ధరించిందంట. You understand? Can you visualize it? And the Spirit of the Lord clothed Gideon. Amen. Can you get me that white cloth? Somebody. యెహోవా ఆత్మ గిద్యోనును వస్త్రము వలె. మీకు గుర్తుందా? దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, దావీదుకి యుద్ధాభ్యాసం తెలియదు, దావీదుకి యుద్ధం రాదు. వచ్చా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? సౌలు దావీదుని చూసి అన్నాడు, నువ్వు బాలుల్లాగా ఉన్నావు, నీకు యుద్ధం చేయటం రాదనుకుంటా. అంటే రాదు నాయన, ఎప్పుడు యుద్ధం చేయలే. మరి అవతలోడేమో గొలియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసం నొందినవాడు. చిన్నప్పటి నుంచి యుద్ధ భూమిలోనే ఆడుకున్నట్టున్నాడు గొలియాతు. అతని ఆయుధములు, అతని యుద్ధ వస్త్రములు చాలా బలమైనవి. నువ్వు ఎలా చేస్తున్నావు? బాలుడివి, నీకు బలము చాలదు. వినాలి, అందరు నాతోనే ఉన్నారా?
సౌలు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కొంచెం. అనుకొని సౌలు అన్నాడు, నా యుద్ధ వస్త్రాలు వేసుకొని. సౌలు తన యుద్ధ వస్త్రాలు తీసి దావీదుకు తొడిగాడు. వీళ్ళిద్దరు మెజర్మెంట్లు వేరు. దావీదేం మోయలేకపోతున్నాడు, సౌలి యుద్ధ వస్త్రంలో చాలా బలముగా ఉంటాయి. ఆ యుద్ధ వస్త్రాలు దావీదు ధరించుకొని అన్నాడు, అయ్యా ఇది నాకు వాడుకలేదు, నాకు చేత కాదు. మరి ఎట్లా జయిస్తావు అంటే, నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది. ఎలుగుబంటి సింహపు నోటి నుంచి నన్ను విడిపించిన యెహోవా పేరట నేను యుద్ధం చేస్తాను. ఈ దినమున యెహోవా కత్తి చేతను ఈటి చేతను యుద్ధము చేయవాడు కాడని ఇశ్రాయేలుకు తెలియనట్లుగా సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను యుద్ధం చేయబోతున్నాను. మరి ఎలా చేస్తావు? ఏం కావాలంటే ఏం లేదు, నాకు కర్ర చాలు, ఆ ఏటు ఒడ్డును 5 నున్నట్రాలు తీసుకొని వెళ్తాను నేను, చాలు, నాకు అంతకు మించి ఏం అక్కర్లేదు. ఎందుకంటే యుద్ధం నేను కదా ఆయన చేసేది. కమ్ ఆన్, హల్లెలూయా. మై పాయింట్ ఈస్, యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ వస్త్రములు చాలా ప్రాముఖ్యం. ఆ యుద్ధ వస్త్రమును ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ యుద్ధ వస్త్రము శత్రువు యొక్క దాడి నుంచి నేను భద్రపరుస్తుంది. ఆ యుద్ధ వస్త్రముతోనే భాగమైనవి నీ డాలు, నీ కత్తి, ఇవన్నీ శత్రువు పైన దాడి చేయటానికి. ఇప్పుడు గిద్యోను దగ్గర అవేవి లేవు. గిద్యోనికి యుద్ధ వస్త్రం లేదు, గిద్యోని దగ్గర కత్తి లేదు, డాలు లేదు, ఏమి లేదు. దేవుని ఆత్మ ఏమన్నాడంటే, నేనే ఒక వస్త్రముగా లెట్ మీ ట్రై. యెహోవా ఆత్మ గిద్యోని ఇట్లా కప్పాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ, కొడితే బాగా కొట్టండి. యెహోవా ఆత్మ, నో కీప్ ఇట్ AMPC, లెట్స్ రీడ్ దట్. బట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ clothed Gideon. Come on. దేవుని ఆత్మ గిద్యోను సైజులో ఒక వస్త్రములాగా మారిపోయాడు. లిసన్ టు మీ. గిద్యోను, నీకు బలం లేదు, నేను నీ బలం అవుతాను. గిద్యోను నీకు సామర్థ్యం లేదు, నేనే నీ సామర్థ్యం అవుతాను. గిద్యోను నీకు బ్రెస్ట్ ప్లేట్ లేదు కదా, నేనే నీ బ్రెస్ట్ ప్లేట్ అవుతాను. గిద్యోను నీకు కత్తి లేదు కదా, నేనే నీ కత్తి అవుతాను. నీకు డాలు లేదు కదా, నేనే నీ డాలు అవుతాను. నేనే సమస్య. ఎందుకనంటే నీవు నా ద్వారానే మిద్యానీయులను జయించగలవు గిద్యోను. And the spirit of the Lord clothed Gideon with himself. Oh my God, I don't know if you can see this. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నీ వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి, నీ కాలేజ్కి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నీవు నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలముతో నువ్వు వెళ్తే, నీ జ్ఞానం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు, నీ బలం ఆగిపోయిన దగ్గర నువ్వు ఆగిపోతావు. కానీ నీ చుట్టూ ఉన్న వారి కంటే మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టాలని ఆశించాడు కదా. దానియేలు వంటి జ్ఞానవంతులు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. దానియేలు వంటి ఇంకా బాగా తెలివైన వారు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. శకునగాండ్రు ఉన్నారు. వారందరికీ అర్థము కానిది దానియేలుకు అర్థమైంది. కారణం ఏంటంటే, వారెవ్వరి దగ్గర లేనిది దానియేలు దగ్గర ఒకటి ఉంది. అదేంటంటే దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆ రోజు రాజు పిలిచి వారిలో ఐగుప్తులో బబులోన్లో ఉన్న వారందరికంటే కూడా జ్ఞానవంతులే వారు. ముఖ్యులు, రాజు యొక్క అడ్వైజర్స్ వాళ్ళు కల చెప్పలేదు, కల భావం చెప్పలేకపోయారు. దానియేలు వచ్చాడు, రాజా నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, మిగిలిన లేరా? రాజా నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఐ లైక్ దట్ వర్డ్. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? హీ ఈస్ కాల్డ్ ద డిజాల్వర్ ఆఫ్ డౌట్స్. అతడు సమస్యలను, సందేహములను పరిష్కరించేవాడును పిలువబడ్డాడు దానియేలు. అందుకనే బబులోను సామ్రాజ్యం అంతటి మీద ముఖ్యులలో ముఖ్యుడిగా దానియేలును తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడో కూర్చోబెట్టాడు. అటువంటి స్థానము ప్రతి రంగములో దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొడుకుల కొరకు సిద్ధపరిచి ఉంచాడు, నీ కూతుర్ల కొరకు సిద్ధపరిచి ఉంచాడు, బిలీవర్స్ నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కమ్ ఆన్, నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. వాట్ ఎవర్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఫీల్డ్ దట్ యు ఆర్ ఇన్, ఐ యామ్ టెల్లింగ్ యు, గాడ్ హస్ ప్రిపేర్డ్ ఏ హై ప్లేస్. ఉన్నతమైన స్థానం నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ శక్తి ద్వారా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. వాళ్ళు చూస్తేనేమో అమాలేకీయులు, మిద్యానీయులు, తూర్పువారు మిడతల్లాగున్నారు. వాళ్ళందరిని చూస్తే నేను ఎలా చేయించేది? కంగారు పడుకు గిద్యోను,
యెహోవా ఆత్మ గిద్యోనును వస్త్రము వలె ధరించింది. And the Spirit of the Lord clothed Gideon with himself. Get this word today. ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వస్త్రము వలె నిన్ను ధరిస్తున్నాడు. నువ్వు ప్రార్థనా గదిలోంచి బయటకు వస్తే ఏం జరుగుతుంది? యువర్ కమింగ్ అవుట్ విత్ ఎ క్లోత్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ధరింప చేయబడి నువ్వు బయటకు వస్తున్నావు. హల్లెలూయా. దయ్యాలకు తెలుసు అవసరము, దురాత్మలకు తెలుసు అవసరము, చీకటికి తెలుసు అవసరము, నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు గుర్తుపట్టగలవు అవసరమును. సమస్తము నీకు లోబడినట్లుగా చేస్తాడు ఆయన. ప్రతికూల పరిస్థితులు రావనినట్ల, శ్రమలు రావనినట్ల, సమస్యలు రావనినట్ల అవన్నిటినీ జయించుటకు దేవుడు నీకు సామర్థ్యం అనుగ్రహిస్తాడు తన ఆత్మ ద్వారా. It is your prayer that gives access to the realm of God. So ఇదే వచ్చిన AMP Amplified ట్రాన్స్లేషన్లో చదువుదాం. ఇందాక Amplified క్లాసిక్లో చదువుదాం. Amplifiedలో ఏమనుంది? And the Spirit of the Lord. So the Spirit of the Lord clothed Gideon and empowered him. యెహోవా ఆత్మ గిద్యోనును ధరించి అతన్ని బలపరిచింది. The Spirit of the Lord empowered Gideon. గిద్యోను కత్తి లేకుండా యుద్ధాన్ని గెలిచాడు. హలో, గిద్యోను కత్తి లేకుండా యుద్ధాన్ని గెలిచాడు. గిద్యోను చేతిలో ఉంది కొండ, బోర మాత్రమే. మీరు తర్వాత చదువుకుంటే వచ్చినాలు. But he won the war. లోకస్తులు వాడినట్టుగా నువ్వు వాడకపోయినా, లోకస్తుల దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర లేకపోయినా, నీ దగ్గర ఉన్న నీకంటే ధనవంతులు గొప్పవారు అందరి దగ్గర వారుకున్నవన్నీ నీ దగ్గర లేకపోయినా, వారికంటే గొప్ప ఫలితాలు దేవుడు నీకు ఇవ్వగలడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, విశ్వాసంతో ప్రార్థనలో ఆయన యుద్ధ కనిపెట్టుకోగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు తన శక్తి సామర్థ్యములను నీ ద్వారా విడుదల చేస్తాడు. He will come with the fullness of power. ఆయన శక్తితో తన ఆత్మ బలముతో మీదకు దిగి వస్తాడు. He is looking for a praying person. He is looking for a praying man. He is looking for a praying girl, praying boy, a praying mother, a praying father, a praying young man. ప్రార్థించు ఒకడి కొరకు చూస్తున్నాడు. Heaven is waiting to be opened up. పరలోకము నీ పైన, అందుకనే యెషయా ప్రవచిస్తున్నాడు, గగనము చీల్చుకొని మా మీదకు దిగి వచ్చేదవు గాక. Heaven is ready to be ripped off because of your prayers. నీ ప్రార్థన వలన ఆకాశము చినిగిపోయి నీ మీదకి దిగి వద్దాం అనుకుంటుంది. హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా మీకు? Am I making some sense today? నేను ఎందుకు ఇది కప్పుకున్నానంటే మీరు మర్చిపోకూడదని. Don't forget this picture. Being clothed with the Spirit of God. This is what happening if you're praying. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే ఇదే జరిగేది. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. ఐ లైక్ దట్ వర్డ్. అనగా గిద్యోనును ధరించను వస్త్రము వలె. గెట్ దేర్, గెట్ ఇన్ టు దట్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్, గెట్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఒంటరిగా అనుభవంలోనికి వచ్చాయి. అంటిల్ యు నో యు ఆర్ క్లోత్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 1 ఏమనుంది? యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య టైంలో లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ పూర్ణుడై. అందరు చెప్పాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడై. లేదు మీరు సరిగ్గా చెప్పట్లే. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏం చేశాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డాడు. అపవాది చేత శోధించబడ్డాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదని వాక్యంలో రాయబడింది. He was full of the Spirit. Somebody shout, full of the Spirit. అతడు ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. Now look to verse 14. 14వ వచనములో చూడండి ఏం జరిగిందో. అప్పుడు యేసు ఆత్మ బలము చేత, అది నేను మాట్లాడుతున్నాను, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ టు ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవం నుంచి దేవుని ఆత్మ బలము పొందే అనుభవంలోనికి నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఎట్లా సాధ్యం? వెన్ యూ ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్. ఆయనకు అప్పగించుకున్నప్పుడు. లెట్ హోలీ స్పిరిట్ ఓన్ యూ. లెట్ హోలీ స్పిరిట్ టేక్ పొసెషన్ ఆఫ్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను సొంతం చేసుకొని. ప్రార్థనలో ఎంత సొంతం చేసుకోవాలంటే, ఆయన గుంటూరులో ఏదైనా పని ఉంటే, ఆయన అక్కడికి వెళ్ళి ఏమైనా అద్భుతం చేయాలంటే, నేను రాలేను కానీ ఫెయిత్ సెంటర్లో మా వాళ్ళు ఉన్నారు పంపిస్తానని చెప్పాలి. ఆయన
నా మాట అర్థమైందా మీకు? కమాన్, సగం మంది కొట్టట్లా. నవ్ లిసన్, మీరు కొట్టేది నాకు కాదు బై ద వే. నేను మీరు చప్పట్లు కొడతారని కూడా చెప్పట్లా. నో వెన్ ఎవర్ యూ క్లాప్ హ్యాండ్స్, మీరు చప్పట్లు కొట్టిన ప్రతిసారి ఇట్ ఈస్ ఎ ప్రైజ్ టు గాడ్. దేవునికి చెల్లించే స్తుతి మాత్రమే అది. ఆమెన్. నేను మరలా రిపీట్ చేస్తాను. ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేపాలంటే గుంటూరులో ఆయన, ఎవరైనా స్వస్థపరచాలనుకుంటే ఆయన, ఏదైనా ఒక అద్భుతం చేయాలనుకుంటే ఆయన ఏం చేయాలంటే, నేను రాలేనులే కానీ ఫెయిత్ సెంటర్లో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తానని చెప్పాలి నీ గురించి. హల్లెలూయా. ఐఎమ్ సీరియస్. మనం సరదాగా గూస్ బంప్స్ కోసం చెప్పిన మాట కాదు ఇది. ఆమేన్. సాతానుతోనే సవాల్ చేశాడు ఆయన. నా సేవకుడైన యోబు తెలుసా నీకు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అబ్బా, సాతానుతో చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు తెలుసా నీకు? గుంటూరు ఫెయిత్ సెంటర్. యోబు శ్రమలు వద్దులేండి మనకి. ఇప్పుడు చెప్పండి ఆమేన్. యా, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టెస్టిమనీ దట్ గాడ్ వాస్ టాకింగ్. He knew someone. అందుకనే అసలు యోబుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ వేరండి. బై ద వే, యోబుకున్న శ్రమలన్నీ 6 నెలలే. మనం చాలా సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం కానీ చాలామంది చాలా సంవత్సరాలు మొత్తం శ్రమలన్నీ 42 అధ్యాయాలంతా మీరు చదివితే ఓన్లీ ఫర్ 6 months. యోబు శ్రమలు లాస్టెడ్ ఫర్ ఓన్లీ 6 months. ఆ తర్వాత దేవుడు డబుల్ ఇచ్చాడు యోబుకి. వినండి, వాళ్ళందరూ ఎవరు యోబు స్నేహితులందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు కూడా చెప్తున్నారు కదా. చెప్తా ఉంటే యోబు అన్నాడు, యెహోవాకు మొరపెట్టి జవాబులు పొందిన నాతో చెప్తున్నారు ఏంటన్నాడు. మీరు ఎవరితో మాట్లాడారు తెలుసా? యోబు అంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? యెహోవాకు మొరపెట్టి జవాబులు పొందిన వాడితో మాట్లాడుతున్నారు. లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ దట్ హి హస్. కమ్ ఆన్, నాతోనే ఉన్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని ఆత్మకు నిన్ను అప్పగించుకో. yield yourself to the Holy Spirit and let Holy Spirit take possession of you and let Holy Spirit own you. అర్థమవుతుందన్నమాట. స్టాండ్ టు యువర్ ఫీట్. స్నేహితుడు వలే నాతో సహవాసం చేయును, అక్కరలన్నీయును తీర్చువా. అటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున. హీస్ కాలింగ్ యూ టు ఎ కనెక్షన్ విత్ హిమ్. ఒక స్నేహితుని వల్ల ఆయన్ని నడిపించటానికి, ఆ సన్నిహిత సహవాస అనుభవంలోనికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. సో డియర్ బిలీవర్స్, లిసన్ టు మీ. విశ్వాసులారా, సబ్మిట్ యువర్ లైఫ్. దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా మరొకసారి నూతనముగా ప్రతిష్ఠించుకో. ప్రార్థనకు నీ జీవితాన్ని అప్పగించుకో. గొప్ప కార్యములు నీవు చూడగలుగునట్లుగా మరొక పరిధిలోనికి. నేను చెప్తున్నాను, శరీరంతో నువ్వు వెళ్ళలేవు ఆ పరిధిలోనికి. అది కేవలము ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. సో మీకే ఒక సమయాన్ని ఇస్తున్నాను, ఒక 60 సెకండ్లు. ఐ వాంట్ యూ టు ప్రే యాజ్ ద లార్డ్. ప్రభుని అడగండి, ప్రభువా, లార్డ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ థ్రోన్ అగైన్. నీ సింహాసనం ఎదుగు మరలా తిరిగి వచ్చేస్తున్నాను. నాలో ప్రార్థన లేమి తొలగించి, ప్రార్థన కొరకైన ఒక నూతన ఆకలి ఆశ నాలో మరలా రేపి, నేను మరింత సన్నిహితుడు కావటానికి, నేను దీన్ని రాత్రి కూడా కంటిన్యూ చేయబోతున్నా. రాత్రి కూడా మరలా ఇదే ఇంటిమెసీ గురించి మాట్లాడబోతున్నా రాత్రి. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ మిస్ టు నైట్. యూ విల్ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్, కమ్ అండ్ రిసీవ్ ఎన్ ఇంపార్టేషన్. ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ హంగర్, ప్రార్థన కొరకైన ఒక బలమైన ఆకలి. ప్రార్థన ఎడతెగకుండా, అలసిపోకుండా, విసిగిపోకుండా నీవు ప్రార్థన చేసే ఒక బలమైన అభిషేకమును ఈ రాత్రి దేవుడు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. సో డోంట్ మిస్ టు నైట్. ప్రార్థన చేయండి. ఫెయిత్ సెంటర్లో ప్రార్థన అనగా మీ స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి.
ఎవరు మౌనంగా ప్రార్థన చేయకూడదు. అడగండి, ప్రభువా నన్ను దర్శించు నాయన, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆ పరిధి, ఆ పరలోక పరిధి, దేవుని పరిధి, నా కొరకు సిద్ధపరిచిన మరొక పరిధిలోనికి ప్రార్థన ద్వారా నేను ప్రవేశించినట్లు నన్ను సంధించు నాయన, నన్ను దర్శించు, నా పట్ల నీ కార్యములు చేయి నాయన. కమాన్, ప్రార్థన చేయండి. క్రై అవుట్, క్రై అవుట్, స్వరమెత్తి ప్రార్థించి. స్నేహితుడు వలే నాతో సహవాసం చేయును, అక్కరలన్నీయును తీర్చువాడవు, పరమ తండ్రి నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చుము, రెండింతల అభిషేకము నాపై కృమ్మరించు. Come on, lift your hands. పరమా, make this your prayer. మీ ప్రార్థనగా, నీ వాగ్దానం నాపై నెరవేర్చుము, రెండింతల అభిషేకం నాపై కృమ్మరించు. Lord, I pray for your people. నీ ప్రజల కొరకు సిద్ధపరుస్తూ, వారిని మరొక పరిధి కొరకు మీరు సిద్ధపరుస్తూ, ఆ పరలోక పరిధి కొరకు వారిని సిద్ధపరుస్తూ, దానిలో ప్రవేశించినట్లుగా నీ ఆత్మను వారిపైన విడుదల చేయమని అడుగుచూ ఉన్నాను నాయన. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి. గిద్యోను ఎలాగా నీ ఆత్మ చేత ధరింప చేయబడ్డాడో అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు నాయన. నీవే నా బలముగా, నీవే నా సామర్థ్యముగా, నీవే మా నైపుణ్యతగా, నీవే మా శక్తిగా మారునంత మీతో ఏకమైపోయి ఒకటైపోయిన అనుభవములోనికి మమ్మల్ని నడిపించు ఆయన. మమ్మల్ని దర్శించండి, మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you're blessed by the word, give Jesus a clap offering. Hallelujah.